సూపర్ స్టార్ కృష్ణ అంటేనే సాహసాలకు మరో పేరు. డేరింగ్ డాషింగ్ హీరో అని ఆయన అభిమానులు ఆప్యాయంగా పిలుచుకోవడం అందరికీ తెలిసిందే. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ వెనుక ఆయన చేసిన సినిమాలే మనకు ఉదాహరణగా నిలుస్తాయి. కెరీర్ ప్రారంభంలోనే వేగంగా సినిమాలు నటించిన కృష్ణ గారు ఆ తర్వాత తన కెరీర్ని తన సోదరుల సహకారంతో ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే కుటుంబ ప్రేక్షకులను, అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను, ఇలా అన్ని రకాల ప్రేక్షకుల ఆదరణ తనకు ఉండేలా ఒక పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళారని మనకు స్పష్టమవుతుంది. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వస్తుంటే అదే మార్గంలో ఆయన కృష్ణ గారు పండంటి కాపురం సినిమాను చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే కథాంశంతో ఆ తర్వాత అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా చేశారు. ఇది కూడా బాక్సాఫీసు విజయం సాధించింది. పద్మాలయ స్టూడియో సంస్థను నెలకొల్పాక తను చేయాలనుకున్న ప్రయత్నాలన్నీ ఇతర నిర్మాతలను ఎత్తిన పెట్టకుండా తనే స్వయంగా తన సంస్థ పతాకంపైనే ఆయన చిత్రాలు నిర్మించారంటే ఆయన ఎంత రిస్క్ చేశారో ఆలోచించు. కృష్ణ గారికి ఆ రోజున ఉన్న స్టార్డమ్ ప్రకారం అనేక మంది నిర్మాతలు వచ్చి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇవి ప్రయోగాత్మక చిత్రాలు, ఇవి ఒక వైవిధ్యమైన చిత్రాలు అని భావించి ఆ రిస్క్ ఏదో తానే చేసుకున్నారు. ఇకపోతే కృష్ణ గారి సినీ కెరీర్లో అజరామరంగా నిలిచి తెలుగు ప్రేక్షకులు గర్వించే సినిమాల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అల్లూరి సీతారామరాజు. 1974 మే 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ముందు ఈ అల్లూరి సీతారామరాజు కథను అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించాలని ఎన్టీ రామారావు గారు భావించారు. ఒక సందర్భంలో కొందరు శోభన్ బాబుతో కూడా ప్రయత్నం చేద్దామని కూడా ఆలోచించారు. అసాధ్యుడు అనే సినిమాలో కొద్దిసేపు కనిపించే అల్లూరి సీతారామరాజు పాత్రను కృష్ణ పోషించాక తనకు ఆ అల్లూరి పాత్ర మీద కృష్ణ గారు మమకారం పెంచుకున్నారు. రెగ్యులర్గా అప్పటి వరకు ఆయన చేస్తున్న కమర్షియల్ సినిమాలకు అల్లూరి సీతారామరాజు పూర్తిగా భిన్నమైంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండదు. రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా ఒక కొత్త తరహా, ఒక ప్రజల్లో ఉత్తేజం కలిగించే ఈ ప్రయత్నానికి ఆయన ధైర్యంగానే ముందడుగు వేశారు. మరి ఈ సినిమాకు కొంత ప్రత్యేకత ఉండాలి కదా, అందుకే ఆయన దీన్ని సినిమాస్కోప్, తెలుగులో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, అంటే సాంకేతికంగా కూడా ఒక ప్రయత్నం చేసి ప్రేక్షకులు ఒక ఫుల్ స్క్రీన్ సినిమా చూసే విధంగా అల్లూరి సీతారామరాజుతో ఆయన ప్లాన్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ వి రామచంద్రరావు గారు. ఇక అల్లూరి సీతారామరాజు షూటింగ్ మొదలై పూర్తయ్యే వరకు అనేక అవాంతరాలు ఎదుర్కొందని అంటారు. ముఖ్యంగా సినిమా మొదలైన 2వ రోజు 3వ రోజు డైరెక్టరు అస్వస్థులయ్యారు. అలాగే కృష్ణ గారి సోదరుడు హనుమంతరావు కూడా కొంత అనారోగ్యం పాలయ్యారు. ఇది ఉంటే కృష్ణ గారి మాతృమూర్తి నాగరత్నమ్మ గారు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఇలా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కృష్ణ గారు ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తను అనుకున్నది, అంటే ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళారు కాబట్టి ఆ సినిమా పూర్తి చేయడానికే నడుం బిగించారు. ఈలోపు సినిమా డైరెక్టరు కన్నుమూశారు. దాంతో ఆ డైరెక్టరు చివరి కోరిక మేరకు దర్శకుడిగా ఆయన పేరే ఉంచి మిగిలిన భాగాన్ని కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించారు. కృష్ణ డైరెక్టర్గా పేరు పడేది మనకు సింహాసనం సినిమా అయినప్పటికీ ఆయన దర్శకుడిగా తొలి ప్రయత్నం మనకు అల్లూరి సీతారామరాజు సినిమాలోనే చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ను అప్పటికే యాక్షన్ డైరెక్టర్గా పేరున్న కేఎస్ఆర్ దాసు చేశారు. ఈ సినిమా పట్ల కృష్ణ అల్లూరి సీతారామరాజు తీస్తున్నాడు అని ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయ్యాక పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు, మద్దతు పలికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్న కృష్ణ ఇలాంటి సాహసం చేయడం ఏంటి అని నిరుత్సాహం చూపిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కృష్ణ వెనకడుగు వేయలేదు. ఆ ధైర్యమే, ఆ సాహసమే ఆయనను ఆ తర్వాత అనేక సక్సెస్ఫుల్ సినిమాల నిర్మాణానికి పూసుకొలిపిందని చెప్పవచ్చు. ఇక అన్ని అవాంతరాలను ఎదుర్కొని అల్లూరి సీతారామరాజు ప్రేక్షకుల ముందుకు
1974 మే 1వ తేదీ అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు వచ్చింది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కృష్ణ గారి నట జీవితంలో 100వ చిత్రంగా ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఇది. ఆ తర్వాత నటించిన హీరోలు కూడా 100వ చిత్రం అనుకున్నప్పుడు కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉన్నట్టుగా తమకు ఒక ప్రత్యేకత కలిగే సినిమా ఉండాలని భావించే విధంగా ఈ అల్లూరి సీతారామరాజు ముద్ర వేసిందని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు ఆదరణలో 18 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే 2 కేంద్రాల్లో 25 వారాలు విజయవంతంగా ప్రదర్శింపబడింది. షిఫ్టింగ్లో హైదరాబాద్ లాంటి కేంద్రంలో సంవత్సరం కూడా ఆడింది. ఇంతటి విజయం సాధించిన ఈ అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతుందని మనం భావించవచ్చు.